సార్ మీ పేరు? నా పేరు సీతారామయ్య. సార్ ఏ ఊరు సార్ ఇది? నందివాడ. అయితే మళ్ళీ కొడాలి నాని గారు నేనే గెలుస్తా అంటున్నాడు. ఏం గెలిచేది సార్ ఇప్పుడు రాము గారు ఫౌండేషన్ పెట్టారు కదా, దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎందుకు లేదు, 150 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. చాలా ఇంకా ఇంకా చేస్తాను అంటున్నాడు. అసలు ఆడ శాంతం చెయ్యలేదు, 4-5 ఏళ్ళ నుంచి ఇంకేనా బొడ్డుదా చెప్పయ్యా. ఆయన గెలిస్తే మంచి జరుగుతుందా? ఆయన గెలిస్తే మంచి జరుగుతుంది అని ఆశ. అదిగాక వీడు మంచి వీడు ఉన్నాడు పెట్టి ముందు చంద్రబాబు ఉన్నాడు కదా, అతను డెవలప్ చేస్తాడని. అసలు రోడ్లు బోడ్లు పోసింది అతను. ఇంకా అసలు మళ్ళీ ఎక్కడ పెళ్ళ ఉందా మనకి? అయితే కొడాలి నాని గారు బూతులు తిట్టడం కరెక్టేనా? బూతులు తిట్టడం ఆడికి మతం వేసాడు తిడుతున్నాడు. ఏం చేస్తా, ఆడు మతం వేసాడు తిడుతున్నాడు. ఏం చేద్దాం? అయితే ఊరు కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేశాను అని చెప్పి ఆయన అంటున్నాడు. గుడివాడ మొత్తం నన్ను ఇసుకిత్తంగా అవుతాడు. అసలు సర్వం ఏమీ చేయలేదు, నాశనం అయ్యింది. సరేనా? ఇక నీకు మొత్తం అంతా టోటల్ చెప్పా. అది ఇక నువ్వే రాసుకో. ఇప్పుడు ఆయన 20 సంవత్సరాల నుంచి మీకు గుడివాడలో ఆయనే చేశాడు కదా. ఈ మధ్య ఇప్పుడు రెండు మాది ముదినేపల్లి నియోజకవర్గం, తర్వాత గుడివాడలోకి మార్చారు. రెండు దారులు అయిందనుకుంటా. అంతకుముందు ఆడి ఇల్లు ఇక్కడ మాకు లేడు. అంతకుముందు ముదినేపల్లి ఏదే కాన్స్టిట్యూన్సీ ఇది. ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తీసుకొచ్చాను అంటున్నాడు. నువ్వు నన్ను ఇసుకి బాకు, అసలు సర్వం పుడుతుంది. ఇక నువ్వు ఇల్లు పో, నాకు నన్ను ఇసుకి బాకు. తలకాయ రేపు పడుతుంది ఆవిడ పేరు ఎత్తి. సరేనా? అయినా మళ్ళీ ఆయనే గెలుస్తా అంటున్నాడా? ఇప్పుడు రాము సార్ గురించి ఏం చెప్తారు? చేస్తాడని ఆశ ఉందయ్యా, చూడాలిగా. మరి అది ఐదుగా కదా, రాముదేవ్ ఉంది, చంద్రబాబు కదా, అక్కడి నుంచి జరుగుతుంది. ఇప్పుడు రాము గారు ఒక ఎన్ఆర్ఐ అయింది, ఇక్కడ వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడ్డం మీకు ఎలా అనిపిస్తుంది? ఆడిది గుడివాడే, ఈడిది గుడివాడే. మరికంటే ఇప్పుడు ఆయన గెలిస్తే మనకు గుడివాడలో డెవలప్మెంట్ జరుగుతుందా? జరుగుతుందని ఆశ. పాడిపోయిన రోడ్లు మొత్తం నీట్గా చేస్తాడా? కాదు, చంద్రబాబు చేస్తాడని ఆశ. అది ఫైనల్గా నెక్స్ట్ ఎవరిని గెలిపించుకుంటే మీ ఊరు బాగుపడుతుంది? నేను తెలుగుదేశం గెలిపించుకుందామని ఉందయ్యా. అది ఇంకేంటి చెప్పేసిగా. నెక్స్ట్ రాము గారిని గెలిపించుకుంటారా? రాము గారిని గెలిపించుకుందామని. ఈసారి మళ్ళీ ఎవరి జెండా ఎగరబోతుంది ఇక్కడ? ఎవరి జెండా ఎగరబోతుంది? దేశం జెండా ఎగరాలని కోరుకుంది. అయితే మొత్తానికి వైసీపీ జెండా వద్దు. మా నీ పేరు? కొండమ్మండి. ఏ ఊరమ్మా? గుడివాడే. ఈ గుడివాడలో ఏంది పరిస్థితి, ఎలా ఉంది రాజకీయం? బాగాలేదండి అసలు. మీ కొడాలి నాని గురించి ఏం చెప్తావు? ఏముందండి, ఏమో పనులు చేయట్లేదండి ఆయన. ఈ గుడివాడకే రాష్ట్రానికి మరి ఈ గుడివాడ డెవలప్మెంట్ చేయాలి కదండి. ఆయన 4 సార్లు గెలిపించుకున్నాం. మరి అభివృద్ధి చేయాలి కదండి. పేద ప్రజలు అట్టాగే చాలా మురుగు వాడకట్లు ఉన్నాయి, చాలా ఇదిగా ఉంది. మరి ఎక్కడోళ్ళు అక్కడే ఉంటున్నాం కదా. మరి ఆయనకి మేము ఎందుకంటే మేము అభిమానం, ఆయన అంటే మాకు చాలా అభిమానం. మరి అలాంటప్పుడు ఆయన మాకు ఇది గుడివాడనే డెవలప్ చేయలేదు. రోడ్లు చూసారండి, విజయవాడ వెళ్ళే రోడ్లు చూసారా? ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నాయి. అసలు ఎక్కడ డెవలప్మెంట్ అయిందండి? అన్ని ధరలు మండిపోతున్నాయి. ప్రతిదీ మరి అసలు చాలా పేదవాడు అసలు బతుకుతా కూడా చాలా కష్టంగా ఉంది. మరి చేతి వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు లేవండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి అవి ప్రభుత్వం వల్ల మాకేం న్యాయం జరగలేదండి అసలు. అది కొడాలి నాని గారు అంటున్నారు, ఈ గుడివాడ ప్రజలు డెవలప్ అవడానికి కారణం నేనే అని చెప్పుకుంటున్నాను, నిజమేనా? ఏది అండి ఉంటే అదే మనం చెప్పుకునే వాళ్ళం కదా. అసలు ఎక్కడ ఏది కూడా జరగట్లేదు. మరి ఎంతవరకు అది గుడివాడ మీరు చూస్తున్నారు కదండి, ఏం డెవలప్మెంట్ లేదండి. అది చాలా వేదన పడుతున్నారు. మరి అన్ని ధరలు మండిపోతున్నాయి, ఏది కూడా ఏం డెవలప్మెంట్ లేదండి. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇళ్ళు కట్టించారు, టిక్కు ఇళ్ళు అన్నారు, ఏదో రుణమాఫీ అయ్యి అన్నారు, నేను చేస్తామన్నారు. రూపాయి కట్టక్కర్లేదు, రూపాయే తీసుకుంటాను, మేము ఇల్లు ఇస్తామన్నారు. ఒక్కో దానికి 3,500 4,000 కట్టమంటే సామాన్య పేదవాడు ఎక్కడ తెచ్చి కడతారు సార్? మరి ఆ ప్రజలకు న్యాయం జరగాలి కదా సార్. లేని వాళ్ళు కూడా ఇంకా చాలామందికి రావాలి, వాళ్ళకి కూడా ఇవ్వలేదు. సివిల్ కోర్సు ఆ కోర్సులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్? నా సామాన్య పేదవాడు ఎక్కడి నుంచి కోర్సులు పెరుగుతాయి చెప్పండి సార్. ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, కట్టించినప్పుడు వాళ్ళు పేద ప్రజలకే ఇవ్వాలి కదా సార్. ఇస్తే ఇంకా అభిమానం ఇంకా బాగుంటుంది కదా. అదే కదా కోరుకునేది, ప్రజలు ఏం కోరుకుంటారు? అది ఇప్పుడు గుడివాడలో రాము గారు ట్రస్ట్ పెట్టారు కదా, మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది సార్,
ఆయన బౌండరీస్ పెట్టాడు, చాలా మంచి జరుగుతుంది. లేని వాళ్ళకి చాలా ఇదిగా మళ్ళీ పల్లెటూర్లకి అన్నం క్యాంటీన్ పెట్టాడు సార్. అన్నం క్యాంటీన్ పెట్టాడు, పల్లెటూర్లకి చాలా మేలు చేస్తున్నాడు. మరి ఎన్ననపూడి సార్ నీళ్ళ ట్యాంకీ లేకపోతే మంచినీళ్ళు లేకపోతే నందివాడ వెళ్ళేవాళ్ళు తెచ్చుకున్నారు. అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నాడు సార్. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆయన గెలిస్తే ఇంకా చేస్తాడేమో అని ప్రజల ఉద్దేశం సార్. రాము గారి మీద మీ అభిప్రాయం? మరి ఆయన ఎన్నుకోవాలని మేము ఆయన గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం సార్. కొడాలి నాని వద్దు అంతే కదా సార్, 4 సార్లు గెలిచిన చూసి. బాబాయ్ మీ పేరు? వేణు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది బాబాయ్ మరి? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు? ఎందుకు ఈడేం చేశాడు? నాని 20 సంవత్సరాల మట్టి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆడేం చేశాడు? ఎవరికన్నా ఉద్యోగం ఇప్పించాడా? అది ఏమి చేయలే. ఉత్తరమ్మ అది కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది. వైసీపీ అనేది వేస్ట్ ప్రభుత్వం. ఏ రోడ్డు బాగుంది? ఇక్కడే కాదు, ఆంధ్రాలో ఏ రోడ్డు బాగోలా. దండగా ఈ ప్రభుత్వం అది.